సో, హే బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అనలిసిస్ ట్యూటర్. దిస్ సైడ్ జతిన్. సో, మనం 2024, 25కి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమన్నా రాంగ్ అప్‌లోడ్ చేసినా, లేకపోతే ఆధార్ రిజెక్ట్ అయినా, లేకపోతే బ్యాంక్ అకౌంట్ రిజెక్ట్ అయినా కూడా ఎట్లా అప్‌లోడ్ చేయాలి అని చెప్పి అందరికైతే డౌట్ ఉంది. సో, ఎవ్రీవన్ ఈస్ మెసేజింగ్ ఫర్ దట్. సో, మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్‌లీ యూ హావ్ టు ఎంటర్ ఇంటూ దిస్ టీఎస్‌ఈ పాస్ వెబ్‌సైట్ అండ్ సెలెక్ట్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ అండ్ ఇక్కడికెళ్తే 8 దగ్గర ఉంది కదా! సో, నంబర్ 8 ఇక్కడ మనం చూసుకుంటే ఏందంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ ఎడిట్ ఆర్ అప్‌లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంది గదా! సో, ఇక్కడ మనం ఇది ఓపెన్ చేయాల్సుంటది. సో, ఇక్కడ ఎడిట్ అని ఉంది. అప్‌లోడ్ డాక్యుమెంట్స్ ఉంది. అప్‌లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయడంతోటే వేరే ఒక పోర్టల్ ఓపెన్ అయితది. సో, ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. సో, మనకి ఫ్రెష్ డాక్యుమెంట్స్ 2014, 15, 16 ఈ బ్యాచ్‌లోళ్ళందరూ 15కెళ్ళి 20 దాకా బ్యాచెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా స్కానర్డ్ డాక్యుమెంట్స్ అన్నిటిని గూడా లైక్ చెక్ జేసుకోవచ్చు, అప్‌లోడ్ జేసుకోవచ్చు అని జెప్పి ఉందన్నట్టు. సో, ఇక్కడేందంటే కింద క్లిక్ హియర్ ఫ్రమ్ 2020-23 అని చెప్పి ఉంది కదా! సో, ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కొత్త పోర్టల్ అయితే ఓపెన్ అయితది. సో, ఈ పోర్టల్ లోపల మనం చూసుకుంటే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, అకాడమిక్ ఇయర్ అని చెప్పి. సో, అకాడమిక్ ఇయర్ మనది 24, 25 కాబట్టి 24, 25 పెట్టుకొని అండ్ మనకు అప్లికేషన్ ఐడీ ఉంటది. ఆ అప్లికేషన్ ఐడీ మనం అప్లై చేసుకున్నప్పుడు వస్తది. దాన్ని ఎంటర్ చేసి ఎస్ఎస్‌సి పాస్ టైపు రెగ్యులరా, సప్లీనా, డైరెక్ట్ డిగ్రీనా, ఓఎస్ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని అండ్ ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఎస్ఎస్‌సి ఏ ఇయర్ అండ్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అన్న తర్వాత డీటెయిల్స్ అయితే వస్తాయన్నట్టు. సో, అక్కడ నువ్వు యూ కెన్ చేంజ్ యువర్ డీటెయిల్స్ అండ్ యూ కెన్ అప్‌లోడ్ యువర్ డాక్యుమెంట్స్. పక్కాగా నీకు డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఇక్కడ ఉంది కదా! ఫ్రెష్ స్టూడెంట్స్ మనకి ఎవరైతే తెలంగాణ ఈ పాస్ వాళ్ళు కూడా అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేసిర్రు. అప్‌లోడ్ చేసుకోవచ్చు అండ్ ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పి. సో, ఐ హోప్ యూ గాట్ క్లారిటీ. అండ్ ఇలా ఎళ్లి మీరైతే డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేసుకోరి. సో, ఐ డోంట్ హావ్ ఎనీ స్కాలర్‌షిప్ డీటెయిల్స్. అందుకే నేను అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నానన్నట్టు. సో, ఒకవేళ ఎవరైనా ఉంటే నాకు చెప్పేసేయండి చూద్దాం. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.